ఇప్పుడు మనం చెప్పాలి. మొదటి నిబంధన అంటే ఏంటి? పాత నిబంధనలో ఎవరున్నారు? చనిపోయిన ఎక్కడ లేదా ఎక్కువగా ఏదో పేరు ఉంటుంది అక్కడ, యెహోవా అని పేరు. ఏ పేరు ఉంటుంది? యెహోవా. చూడండి మళ్ళా మీరు చదువుతున్నాను. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున, మొదటి దాంట్లో నిబంధన ఆయన చనిపోయాడా? చనిపోలేదా? గుర్తుపెట్టాం. తర్వాత పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానం పొంది నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. కొత్త నిబంధనకు ఎవరు కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నారు? మరి అక్కడ ఏంటి? మరి ఆయన ఎలా చెప్పాడు? చనిపోయింది ఎవరు? మరణ శాసనం ఎక్కడ? అక్కడ మరణ శాసనం అవశ్యము శాసనం రాసిన వాడు మరణం పొందుకుని అది ఇచ్చిండు. అవును, ఈ శాసనం రాసింది ఎవరు? యేసుప్రభు పేరు లేదు కదండి అక్కడ. అది కాదండి, అక్కడ రాసిన దాన్ని బట్టి మీరు మాట్లాడాలి. ఆయన ఏ విషయం గురించి మాట్లాడుతాను తెలుసా? పాత నిబంధన విషయాల గురించి మాట్లాడుతాను. దేనికోసం మాట్లాడుతున్నాడు ఆయన? పాత నిబంధనలో జరిగిన విషయాలు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు పాత నిబంధనలో జరిగిన విషయాల్లో మరి పాత నిబంధనలోని ఆజ్ఞలు తీసుకొచ్చింది ఎవరు? యెహోవా కదండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నాడు, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణము అవశ్యం. అంటే అది జరగాలి. మరణ శాసనాన్ని ఎవరైతే రాశారో, లేదంటే ఆజ్ఞలు ఏదైతే ఇచ్చాడో, కమాండ్స్ ఏమైతే ఇచ్చాడో, ఆ కమాండ్స్ ఎవరైతే రాశారో ఆ వ్యక్తి ఏం చేయాలట? మరణ